మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ 25వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాముకుంట్ల ప్రసాద్ కుమార్ గురువారం వార్డులో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో మురుగునీటి సమస్య తీవ్రంగా ఉందని, గతంలో ఉన్న కౌన్సిలర్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ఇప్పుడు ఏం కాదు మరి ఎత్తాం పాముకుంట్ల ప్రసాద్ గౌడ్ గారి హస్తం గుర్తుకే ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం, ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కొమ్మూరు ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, కొమ్మూరు ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం. ఉపేందర్ రెడ్డి అని నేను హైదరాబాద్ సిటీ గ్రంథాలయ చైర్మన్గా, అది ఇప్పుడు 1 year అయింది. నేను ఇంతకుముందు పిఎస్ఎస్ చైర్మన్గా దర్గపుల మండల్, నల్మెట మండల్కు 2 మండలాల చైర్మన్గా మొన్నటి వరకు ఉన్నా. ఒక డిసిసి బ్యాంక్ డైరెక్టర్గా, వరంగల్ ఉమ్మడి బ్యాంక్ డైరెక్టర్గా మొన్నటి దాకా పనిచేసిన నేను. దానితోనే నేను ఇవాళ జనగామకు రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నేను ఒక 60 కోట్ల వరకు లోన్లు ఈ బ్యాంకు, డిసిసి బ్యాంకు, జనగామ డిసిసి బ్యాంకు ద్వారా కూడా నేను చాలా మందికి ఇక్కడ లోన్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నాకు. ఎందుకంటే నన్ను చూస్తే గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు. అన్నా నువ్వు వచ్చినవా, ఏంది అనే సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా నన్ను చాలా అప్యాయతగా వస్తారు. ఇందాక మేము వేరే వాళ్ళల్లో తిరుగుతుంటే అన్నా నువ్వు ఇక్కడికి వచ్చినావు హైదరాబాద్ నుంచి అంటే, హైదరాబాద్ నాదే, జనగామ కూడా నాదే అని చెప్పిన వాళ్ళందరూ సంతోషంగా ఉండి, అన్నా మీరేటువంటి వాళ్ళు ఉండాలి తప్పకుండా, మీరు ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఓపెన్ చేసినారు అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని మేము బల్ల గుద్ది చెప్పేంత దమ్ము ధైర్యం మాకు రేవంత్ అన్న ఇచ్చిండు. మా గుండె ఇటు 6 ఇంచులు అటు 6 ఇంచులు పెరిగే అంత బలం మాకు పెరిగింది. అదొకటే కాదు, రేషన్ కార్డు లేకుండే 10 సంవత్సరాలు ఏ ఒక్క కొడుకు కూడా రేషన్ కార్డు ఇవ్వలే, సన్న బియ్యం ఇవ్వలే ఏ ఒక్క నా కొడుకు కూడా. ఎందుకు ఇవ్వలే ఇప్పటి వరకు? ఇదే బడ్జెట్, ఇదే కథ. ఒక ముఖ్యమంత్రి ఒక్కడే మారిండు, మిగతా అన్ని సేఫ్. ఎందుకు మీరు ఇవ్వలే? కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు వచ్చినా మీరు ఏం చేయాలో అది చేయండి, ఏమనొద్దు. ఓటుతోని ఓటు అనే ఆయుధంతో మీరు తప్పకుండా సమాధానం చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపియండి. ఇక్కడ నేను చూస్తున్నా, ఇవాళ చాలా వార్డులు తిరిగినా నేను ఈ వార్డులలో దాదాపుగా ఒక కౌన్సిలర్ దగ్గరికి పోయి మాట్లాడాలంటే అతను దమ్ము కూడా ఉండాలి. రేపు ఎక్కడికైనా ఏదైనా పనులు కావాలంటే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి తను డైరెక్ట్ కూడా పోయి ఏమైనా పనులు కావాలంటే మాకు కావాలన్నా అని పోయి ఇంటర్వ్యూ చేసుకొని ఆయన మాట్లాడే దమ్ము ఇటువంటి వాళ్ళకు ఉంటుంది. మీరు ఒకటే మాట చెప్పేది, మీరు గడ్డి ఒకదానికి వేసి ఒకదానికి పాలు పిండితే రావు. ఇంకా 3 సంవత్సరాలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. రేవంత్ అన్న అయితే 8 సంవత్సరాలు అంటున్నాడు, కానీ ఈ 3 సంవత్సరాలు మాత్రం మేము తప్పకుండా ఉంటాం. మళ్ళీ 5 సంవత్సరాలు కూడా ఉంటాం. కానీ ఈ డెవలప్మెంట్ 3 సంవత్సరాలలో ఎవరికి ఓటేసినా మురిగిపోయే ఓటే కాబట్టి బీఆర్ఎస్కి మాత్రం తప్పకుండా బుద్ధి చెప్తారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పాముకుంట్ల ప్రసాద్ కుమార్ 25వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. విద్యార్థులకు ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఎలాంటి రూట్ మ్యాప్ ఇవ్వాలి, ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వాలి, జేఈ మెయిన్స్ లాంటి ప్రిపరేషన్ విద్యార్థులకు ఎటువంటి కోచింగ్ ఇవ్వాలి, ఇక్కడ కోచింగ్ బాగుంటుంది, ఇటువంటి ఫ్రీ మెటీరియల్, ఫ్రీ కోచింగ్, ఇటువంటివన్నీ నేను ఒక మంచి కార్యక్రమం రూపొంది చేస్తున్నా. కాబట్టి మీరు 20వ వార్డు ప్రజలారా ఆలోచించండి, ఒక మంచి నాయకుని ఎన్నుకోండి. మీకు ఏదైనా సమస్య ఉన్నా కూడా నేను కలెక్టర్తో మాట్లాడగలుగుతాను, నేను ఒక ఆర్డీఓతో మాట్లాడగలుగుతాను, ఒక ఎంఆర్ఓతో మాట్లాడతాను.
నేను కౌన్సిల్లో చర్చించి నిధులను సక్రమంగా వినియోగించేట్టు చేస్తాను. అదేవిధంగా విద్యార్థులకు ఉచిత శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తాను. అలాగే వృద్ధులకు, వికలాంగులకు వాళ్ళు ఏమైనా చేస్తున్నాను. ఇంత విధంగా అంతేకాకుండా మీకు అన్ని రకాల అందుబాటులో ఉంటాను. ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ ప్రసాద్ కుమార్ నా నెంబర్ కాల్ చేయండి 9000610028. వితిన్ కొన్ని క్షణాల లోపలనే మీకు వితిన్ సరైన సమయంలోనే మీకు సమస్యకు పరిష్కారం చూపిస్తాను. ఇది నా హామీ. దయచేసి ప్రజలారా విద్యతో ఆలోచించండి. రౌండీలకు గుండెలకు ఓటేయకండి, ఆకమకం కాకండి. వాళ్ళు అంటారు ఓటు అట్టేరి ఓటు ఇటేరి అంటారు. అన్నీ మీరు గెలిచే పార్టీకే ఓటేరి. కాంగ్రెస్ పార్టీకి